ఈ రోజున జరుగుతున్నటువంటి కుంకుమార్చనకు ఒక విశేషమైనటువంటి ఫలితం మనకు నవరాత్రులలో 4 నవరాత్రులుగా మనం అమ్మవారు ఉంటుంది. ఆ నవరాత్రులలో 2 గుప్త నవరాత్రులుగా ఉంటాయి. గుప్త నవరాత్రులలో ఒకటి 4 నవరాత్రులలో విజయదశమి ముందు వచ్చే నవరాత్రులు, తర్వాత వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, వారితో పాటు రాజశ్యామల నవరాత్రులు అని చెప్పి మనం నిత్యము శ్రీ విద్య ఉపాసకులు ఈ 4 నవరాత్రులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. శ్రీ విద్య అంటేనే పరదేవత. ఆ పరదేవతను కొంతమంది రాజరాజేశ్వరిగా, లలితాంబగా అనేక రకాలుగా పిలుస్తున్నా కూడా ఈ యొక్క అమ్మవారు కామేశ్వరి స్వరూపంగా శ్రీ విద్య ఉంటుంది. ఆ శ్రీ విద్యలోనే లలితాపరాంబికను కూడా రాజరాజేశ్వరిగా అనేక రకాల నామాలతోటి కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేయడం అనేది ఒక విధానంగా ఉంది. మానవాళ్ళని ఈ అమ్మవారిని ఉపాసకులు శ్రీ విద్య ఉపాసనతో చేస్తారు. దశమా విద్యలో కూడా శ్రీ విద్య అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ శ్రీ విద్యను బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు యక్షర కిన్నెరులు, తర్వాత గంధర్వులు, ఇంద్రుడు, శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ కూడా, మన్మధుడు కూడా, ఇలా శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఈ శ్రీ విద్య ఉపాసన చేసినటువంటి తారమ్యాలు వేదంలో కూడా చెప్పబడ్డాయి. శ్రీ విద్యకు, ఈ లలితాంబకు, ఈ వారాహికి, రాజశ్యామలకు, ఈ యొక్క లలితాపరాంబికకు వారాహి సేనా నాయకురాలుగా ఉంటుంది. రాజశ్యామల మంత్రిడిగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క రాజశ్యామల గేయచక్రధారూఢ అంటే ఈమెకు లలితాంబకు నవాంశము, శ్రీచక్రార్చన నవాంశంలో ఉంటుంది. ఈమె 7 నవారణల మీద ఈ యొక్క రాజశ్యామల ఉంటుంది. రాజశ్యామల ఆవిర్భావం కూడా లలితాపరాంబికలోంచి, చెరుకు విలులోంచి పుట్టినటువంటిది ఈ యొక్క రాజశ్యామల. ఈ రాజశ్యామల ఆరాధన కానీ, రాజశ్యామల మంత్ర ఉచ్చారణ కానీ, నవరాత్రుల వారిని స్మరణ కానీ చేయడం వలన ఉపయోగాలు ఏ విధంగా ఉంటుంది అంటే, సంసారంలో ఇతి బాధలు ఉన్నవాళ్ళు కానీ, భార్యాభర్తల మధ్యన చికాకులు ఉన్నా కానీ, పుత్ర సంతానంలో మేధస్సు లేకపోయినా, లేదా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, లేదా రాజ అధికారం రావాలన్నా, తర్వాత సర్వము వాక్శుద్ధిలో కలగాలన్నా ఈ యొక్క ఆరాధన అనేది చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. రాజశ్యామల ఆరాధన నిశిరాత్రి అంటే చీకటి సమయంలో ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ సాంప్రదాయము వేరే రాష్ట్రాలలో కూడా చాలా గుప్త రూపంలో జరుగుతూ ఉంటుంది. రాజశ్యామలలో ఒక రాజశ్యామల ఆరాధన చేస్తే దాంట్లో గణపతి, భైరవులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇత్యాదులుగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా అనేక రకాలుగైనటువంటి ఈ అమ్మవారిలో నిక్షిప్తమై కూడా ఉంటుంది. ఈ రాజశ్యామల నామం ఉచ్చారణ చేత మన వాక్శుద్ధి అంటే మన నాలుకలో ఒక రకమైనటువంటి వాక్శుద్ధి కలిగి, ఆ వాక్శుద్ధి చేత ఎదుటి వ్యక్తికి మనం చెప్తుంటే ఒక రకమైనటువంటి భావన, ఎంత పెద్ద వారికైనా కూడా మన మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది ఈ శ్యామల ఆరాధన వలన. ఈ శ్యామల ఆరాధన మహాకవి కాళిదాసు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మహాకవి కాళిదాసు గారు ఒక పూర్వంలో చాలా తెలివి తక్కువగా ఉండేవాడు. ఒక రాజకుమార్తెతో వివాహం జరుగుతుంది. ఇతని తెలివి లేకపోవడం వలన అతని భార్య, అమ్మవారిని నువ్వు ప్రార్థించు,
ఆ గుడిలో పోయి ప్రార్థించు అని చెప్పేవరకే ఇతను పోయి ఆ గుడిలో కూర్చొని తలుపులు వేసుకుంటుంటాడు. అమ్మవారు దేశ పర్యటన చేసి దేవాలయం లోపలికి ప్రవేశించాలనే సమయంలో ఇతను ఉండి అడ్డం పడుతుండే వరకే ఏం కావాలి నాయన అంటే నేను జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పేవరకే నీకు 7 జన్మలకు సంబంధించినటువంటి దరిద్రము ఇతిహాసం ఈ విధంగానే ఉంటుంది, ఇప్పుడు నేను ఈ జన్మలో నీకేమి ఇవ్వలేను అనేవరకే అతను ప్రేమతోటి ఒక తల్లిగా ఆరాధన చేసేవరకే అతని భక్తికి మూఢమైన భక్తికి మనం ఎవరమైనా సరే లలితా సహస్రనామాలు చదివినా చదవకపోయినా ఎవరమైనా సరే నమస్కారం చేసినా కూడా తృప్తి చెందేటువంటి అమ్మవారేమే. మనం ఏ ఆపదలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం లేకుండా మనసులో కళ్ళు మూసుకొని అమ్మా నీవే దిక్కు శరణం నాస్తి అంటే నేనున్నా అని ఒక పసిపిల్లవాడిని తల్లి ఏ విధంగా మనల్ని కాపాడుతుందో మన ఈ అమ్మవారు కూడా ఆ విధంగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది నిరంతరం కూడా. ఒక తల్లి పిల్లవాడిని ఏ విధంగా రక్షిస్తుందో మన అమ్మవారిని మనం అందరం కూడా లలితా పారాయణం చేసినా అమ్మవారికి నమస్కారం చేసినా ఇంట్లో కనీసం అమ్మవారి ఫోటో ఉండి పొద్దునే నమస్కారం చేసినా ఆమె రక్షణ ఒక కొడుకు ఒక తల్లి కొడుకుని ఏ విధంగా కాపాడుతుందో ఈ అమ్మవారు మనల్ని ఆ విధంగా రక్షిస్తూ ఉంటుంది. అదే ప్రకారం ఈ మహాకవి కాళిదాసుకు పూర్వ వృత్తాంతంలో అమ్మవారి యొక్క శరణాగతి పొందినందువలన ఆ వారికి 7 జన్మలు క్షణంలో పుట్టించి ఆ 7 జన్మలో ఉన్నటువంటి పాపకర్మను తొలగించి ఆ నాలుక మీద బీజాక్షరాలు రాస్తుంది. బీజాక్షరాలు రాయంగానే ఇది ఎక్కడ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళి దేవాలయంలో మహాకాళి దేవాలయంలో ఈ విధంగా ఇతనికి శ్రీబీజం రాసే వరకే ఆ మహాకవి కాళిదాసు అమ్మవారిని మొట్టమొదటిగా చూడగానే చతుర్భుజే చంద్రకళావతంస అనే యొక్క చతుర్భుజాలతో ఉన్నటువంటి ఆ రాజశ్యామలను ముందు ప్రార్థించినాడు. తర్వాత అనేక రకాలైనటువంటి స్తోత్రాలు కూడా చేసినాడు. కాబట్టిగా లలితా సహస్రనామ పారాయణానికి రాజశ్యామలకు వారాహికి పరదేవత అయినా ఏ దేవత అయినా సరే లలితా సహస్రనామం ఒక్కటి చేస్తే మీరందరూ కూడా పూర్వజన్మ కృతం ఉంటే తప్ప లలితా పారాయణము చేయలేరు. చాలామంది స్త్రీమూర్తులు ఉన్నారు, అందరూ దేవతా స్వరూపాలే, కానీ వారిలో లలితా సహస్రనామం చేయడం అనేది అది కొద్ది మందికే దక్కుతుంది. అందులో మీలాంటి వారు పూర్వజన్మలో అమ్మవారికి ఎక్కడనో ఏ జన్మల వాసన ఉండడం మూలాన ఈ జన్మలో ఈ నవరాత్రుల్లో మనందరం కూడా లలితా పారాయణం చేయడం అనేది చాలా విశేషంగా చేస్తున్నాము. ఈ యొక్క లలితా పారాయణం ఒక్క ఆరాధన చేస్తే మీరందరూ కూడా మేమేదో శ్రీ విద్య పూర్ణదీక్ష మహామంత్రము యోగులు అనుకుంటారు కదా, అవన్నీ కూడా లలితా సహస్రనామాలలో దాగి ఉన్నాయి. కాబట్టిగా మా గురువుగారు ఇప్పుడు వారి ముందర ఎక్కువ మాట్లాడలేను. వారు సాక్షాత్తు అమ్మవారు ఉపాసకులు, అమ్మవారిని వారిని నోట కొన్ని విషయాలు కలిసి అమ్మవారు దర్శనం పొందిన మహానుభావులు. వారు కూడా 2 విషయాలు మాట్లాడి అమ్మవారి గురించి మమ్మల్ని అందరినీ మీతో పాటు నన్ను కూడా తరింపజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ నా విరాణానికి స్వస్తి పలుకుతూ వారిని అమ్మవారి గురించి 2 మంచి వాక్యాలు చెప్పాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను. ఆత్మిక జీవనంలో వారు పయనిస్తున్నారు. మనలో కూడా వారి యొక్క మార్గదర్శనంలో నడవాలని గురువుగారు మీ యొక్క ఉపన్యాసంలో చెప్పండి. బ్రహ్మాండంగా అమ్మవారి గురించి ఇప్పుడు వారి మాటల్లో మనం అందరం చదువుతాం. గతంలో వారు కెమిస్ట్రీ లెక్చరర్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 అంటే ఇటు సైన్స్ ను ఇటు శాస్త్రాన్ని అన్వయించడం. మాకు శాస్త్రమే కావాలి గురువుగారు, శాస్త్రం ద్వారా మమ్మల్ని జ్ఞానులుగా చేయాలని మా యొక్క కోరిక. శ్రీమాత్రే నమః. గట్టిగా అనండి, శ్రీమాత్రే నమః. సంతోషం. ఈ యొక్క శ్యామల నవరాత్రులలో దీనిలో ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి శ్రీ లలితా సహస్రనామ పారాయణము చేయడానికి వచ్చిన అమ్మలందరికీ నమస్సులు. ఎందుకంటే అమ్మ నిర్భేద భేదనాశిని కదా, నిర్భేద వేదనాశిని అంటే పరమాత్మకు జీవాత్మకు భేదము లేదు.
కేవలము నేనంటే ఈ దేహము అన్న గుర్తింపుతోనే భేదము సృష్టించబడుతుంది తప్ప భేదము లేదు కదా. అందుకే ఇక్కడ ఉన్న అమ్మలందరూ సాక్షాత్తు అమ్మవారులే. అందుకే మీ అందరి హృదయంలో ఉన్న శ్రీ కామాక్షి పరదేవతకు నమస్తులు తెలుపుతున్నాడు ఈ బిడ్డడు. చాలా సంతోషమమ్మా. నిజంగా మీ అందరికీ కోట్ల సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువనే. ఎందుకు అంటే శ్రీ లలితా సహస్రనామ విజ్ఞానాన్ని ఇంతగా ప్రచారము చేస్తూ సామూహికంగా పారాయణలు చేస్తూ నిజంగా ఎన్ని కష్టాలకు ఓర్చుకుంటూ లలితానామాల విజ్ఞానాన్ని కాపాడాలని తపన చేస్తున్న మీరందరూ అమ్మవారులే కదా. అందుకే మీ అందరు అమ్మవారులు అయినప్పుడు మీ అందరికీ నేను బిడ్డడినే. అందుకే మళ్ళొక్కసారి నమస్తులు తెలియజేస్తున్నా. ఈ యొక్క శ్రీ లలితా సహస్రనామాల విజ్ఞానము గురించి పరిశోధన చేస్తున్న క్రమములో ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిశోధన చేస్తూ ముందరికి నడుస్తున్న క్రమములో చాలా గొప్ప విషయాలు తెలిసాయమ్మా. ఏదైతే మన నోటి పాఠముగా శ్రీ లలితా సహస్రనామాలు వచ్చినాయో మన నోటి అంటే మన నోటి పాఠంగా రావడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? 11,000 దివ్య సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీరు పారాయణలో చదువుతారు, ప్రారంభంలో శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే అంటారు కదా. వశిన్యాది వాగ్దేవత ఋషయ అన్నారు కదా. ఎవరు చెప్పారు? వశిన్యాది వాగ్దేవతలు చెప్పినారు శ్రీ లలితా సహస్రనామాలను. అంటే అమ్మవారి గురించి వాళ్ళు అమ్మవారిని దర్శిస్తూ వర్ణన చేసి ఉన్నారు. శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే, హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు. అమ్మ ఉండండి అట్లా 2 నిమిషాలు. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి తెలియజేయడం జరిగింది. హయగ్రీవ అగస్త్య సంవాదము చేత అక్కడి నుంచి మనకు వచ్చింది. అదంతా బాగానే ఉంది. ఆ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని చూస్తూ చెప్పినప్పటి నుంచి 11,000 దివ్య సంవత్సరాల కాలము దాటితే మన దాకా వచ్చిందమ్మా. అంటే శ్రీ లలితా సహస్రనామాలను పారాయణ చేయడము ఏదో కేవల సాయంకాల కాలక్షేపము కాదు, ఇది బాధ్యత అని గుర్తించాలి. ఇది బాధ్యత. ఎందుకో తెలుసా? అగస్త్య మహాముని తొలి ఉపాసకుడు. శ్రీ లలితా సహస్రనామాలను ఉపాసన చేసిన తొలి ఉపాసకుడు అగస్త్యుల వారు. ఎట్లా చేశాడో తెలుసా అమ్మ? అతను 1000 నామాలు కదా, ఒక్కొక్క నామాన్ని 6 నెలలు సాధన చేసిండమ్మా ఆయన. ఇప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీమాత మొదటి నామం కదా, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇట్లా కదా కొనసాగుతుంది. శ్రీమాత అనే ఒక్క నామాన్ని అగస్త్యుడు 6 నెలలు, శ్రీ మహారాజ్ఞి 6 నెలలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 6 నెలలు, అట్లా ఒక్కొక్క నామానికి 6 నెలల చొప్పున 1000 నామాలకు 500 ఏళ్ళ తపస్సు చేసిండు అగస్త్య మహాముని. 500 ఏండ్లు. మీరు అనొచ్చు, స్వామి శ్రీమాత అనే నామంకి 500 ఏళ్ళు చేయడానికి ఏముంటుంది, దానిలో ఏమున్నది కనుక శ్రీమాత అమ్మనే అని మనకు అనిపిస్తుందమ్మా. ఆంగ్లంలో డీకోడింగ్ అని విన్నారా? అంటే విశదీకరణ. శ్రీమాత అనే అమ్మవారి నామంలో ఉన్నటువంటి మహత్తును, దివ్య శక్తులను తాను సాధన చేసి, తాను ధారణ చేసి ఈ బాహ్య యానకములో ఓపెన్గా పెట్టి ఉన్నాడమ్మా. అంత సాధన చేశాడు ఆయన. 500 ఏళ్ళు అగస్త్యుడు సాధన చేసిన తర్వాత, ఇది నా సొంత మాటలు చెప్పట్లేదండి, కుండలిని రహస్యం అనే గ్రంథంను పరిశోధన చేస్తే దానిలో ఉన్న విషయం మీకు చెప్తున్నా. ఓం స్వామి గారు ఈ గ్రంథాన్ని రాశారమ్మా. ఆ గ్రంథంలో చదివి పరిశోధన చేసిన విషయాన్ని మీకు చెప్తున్నా. అట్లా సరే, హయగ్రీవుల వారి దగ్గర ఆదేశము ఆజ్ఞను తీసుకొని 500 ఏళ్ళు అగస్త్యుల వారు ఉపాసన చేసిన తర్వాత మళ్ళీ హయగ్రీవ స్వామి దగ్గరికి వెళ్ళి అగస్త్యుల వారు, స్వామి 500 ఏళ్ళు ఉపాసన జరిగింది, అయిపోయిందా అంటే, కాదు నాయన ఇప్పుడు మొదలైందని చెప్పాడు ఆయన. 500 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అక్కడ నుంచి పరశురాముడు, దత్తాత్రేయ స్వామి, పరాశరుడు
ఇక్కడి వరకు కొనసాగుతూనే ఉంది. ఇంకా ఏది సాధన ఇంకా పూర్తి కాలేదు. అట్లా 11,000 సంవత్సరాల కాలము తర్వాత సాధన పూర్తయిన తర్వాత ఈ యానకంలో మీడియం అంటాము. అంటే ఈ యానకములో శ్రీ లలితా సహస్రనామాల యొక్క శక్తి పూర్తిగా వికసనమై విచ్చుకొని ఉంచబడడానికి 11,000 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మనం శ్రీమాత అని చదవంగానే అగస్త్యుల వారి నుంచి పరశురాముడి వరకు 11,000 ఏళ్లలో వాళ్ళు వికసనము చేసినటువంటి శక్తులన్నీ శ్రీమాత అని మనం ఒక్కసారి అంటే వస్తున్నాయి. ఎంత బాధ్యత కదా నామాలు, మరి ఎంత బాధ్యత మన మీద ఉన్నది కదా. అంత గొప్ప సాధన జరిగిందమ్మా. అర్హులైన వాళ్ళకే అందించాలని మీరు నమ్మగలిగితే కేవలము 2,500 సంవత్సరాల కాలము మధ్యలో అగస్త్యుడి నుంచి మొదలుకుంటే పరశురాముడి వరకు, పరాశరుడి వరకు ఈ మధ్యలో ఈ పరంపరలో కేవలము 2,500 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్. ఎందుకు వెయిటింగ్ అవు తెలుసా? ఈ యొక్క శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ యొక్క దివ్య శక్తులను ధారణ చేసి దాన్ని మనందరికి అందించాలంటే సామాన్యులు సరిపోరు, అర్హుడైన వారు ఎవరున్నారో అని చెప్పి వెతకడానికే 2,500 సంవత్సరాలు వెయిట్ చేసిండ్రు స్వాములు అక్కడ మహర్షులు. అంత గొప్పగా ప్రయాణము జరిగితే, అంత అద్వితీయమైన సాధన జరిగితే మన దాకా వచ్చిందంటే ఈ శ్రీ లలితా సహస్రనామాల పారాయణ చేయడము సాయంకాల కాలక్షేపము కాదు, ఇది మన బాధ్యత అని చెప్పడానికే ఇదంతా చెప్తున్నానమ్మా. అంత గొప్ప సాధన తర్వాత మన దగ్గరికి వచ్చింది. ఒక్కొక్క నామమమ్మ, ఒక్కొక్క నామము. మనము ఇప్పుడు చూడండి, మీరు అందరూ అమ్మలు ఇక్కడ ఉన్నారు, అన్నము వండుతారు. ఇప్పుడు నాలాంటి కొడుకు వచ్చి అమ్మ ఆకలి అవుతున్నదమ్మా అంటే పొయ్యి మీద బియ్యం పెట్టి అన్నం అయిందా లేదా ఒక మెతుకును పరీక్ష చేస్తారు కదా. అన్నం అయిందా లేదా మెతుకును పరీక్ష చేసి అన్నం అయింది, ఇక నా కొడుకుకు పెట్టవచ్చు అని పొయ్యి బంద్ చేసి నాకు వడ్డిస్తారు. శాఖము వండుతున్నారు, లేదా పప్పుచారు పప్పు ఏదో వండుతున్నారు, సరిగ్గా ఉప్పు లవణము సరిపోయిందా లేదా అని గంటెడు తీసుకొని ఉప్పు అని ఊది రుచి చూస్తారు, పరీక్ష చేస్తారు, రుచిగా అయింది, నా కొడుకు కమ్మగా తింటాడని చెప్పి నా మీద ప్రేమతో నాకు వడ్డిస్తారు. మరి ఈ పూటకు తిని మరుసటి రోజు ఉదయం విసర్జన చేసి ఆ మధ్యకాలంలో ఆ యొక్క అన్నంలో ఉన్న గుణాన్ని శోషణ చేసుకొని ఒకరోజు యొక్క తంతుకే మనం ఎన్ని పరీక్షలు చేస్తే మరి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం కదా, ఈ ఆధ్యాత్మికత నాటుకున్నదా లేదా పరీక్ష చేసుకోవద్దా? నామాలు చదివితిమి, అందరము వచ్చినము, సామూహికంగా పారాయణ చేసినాము. నారాయణం చక్రవర్తి గారు, ఉపాసనా చక్రవర్తి అతడు, మంచి అవకాశం మనకి ఇచ్చాడు, చేసినాము, ఇంటికి వెళ్ళినాము. మరి పరీక్ష చేసుకోవద్దా? చేసుకోవాలన్నా వద్దా? ఒక పూట కడుపు నింపే విషయానికే పరీక్ష చేస్తే జన్మను పండించే ఈ ఆధ్యాత్మిక సాధన మనకు నాటుకున్నదా లేదా అని పరీక్ష చేసుకోవాలన్నా వద్దా? చేసుకోవాలి కదా. మరి ఎట్లా పరీక్ష చేసుకోవాలి? దానికి ఏమి నిరూపణలు అంటే ఒక్కటి గుర్తుంచుకోండి తల్లి. ఇంటి నుంచి బయలుదేరాము, వచ్చినాము, పారాయణము చేసినాము, లేదా ఒక 11 రోజుల దీక్ష, లేదా 21 లేదా 41 రోజుల మండల దీక్ష చేసినాము. పారాయణ అయిపోయింది. పారాయణ అయిపోయిన తర్వాత, దీక్ష అయిపోయిన తర్వాత పారణ అంటారు. పారణ అంటే సంపూర్తి, ఉద్యాపన అనుకోండి, అయిపోయింది. దాని తర్వాత ఒంటరిగా కూర్చొని మనల్ని మనం పరీక్షించుకోవాలి. నాలో ఏమైనా గుణమార్పిడి గుర్తుంచుకోండి, గుణమార్పిడి జరిగిందా లేదా? నాలో గుణమార్పిడి జరిగిందా లేదా? 41 రోజుల ముందు నుంచి మొదలు పెడితే 41 రోజుల తర్వాత ఒక్క మెట్టు అయినా సరే మంచి ఆలోచన వైపుకు ఎదిగినా లేదా? ఇది పరీక్ష. మొదలు పెట్టిన రోజు అదే గుణం ఉన్నది, వీళ్ళను మాటలు అనాలే, వీళ్ళపైన పుకార్లు పుట్టియాలే, పుకార్లను ప్రచారము చేయాలి, ఇలాంటి గుణాలు ఈ కలియుగంలో చాలామందికి ఉంటున్నాయి. మరి 41 రోజుల తర్వాత కూడా ఈ దీక్ష అయితే అయిపోయిందిగా, అక్కడేం విషయం జరుగుతున్నదో, ఈ ఇంట్లో ఏ అత్త కోడలు కొట్లాడిరో, ఆ ఇంట్లో ఏ తండ్రి కొడుకులు ఆస్తి పంచాయతీ పెట్టుకున్నారో, ఈ ఇంట్లో ఏ అన్నదమ్ములు భూ వివాదంలో మాట్లాడుకున్నారో, మళ్ళీ మనకు చిత్తం కలిగిందా? మనకెందుకు, మీరు అందరూ ఉన్నతులే, నాలాంటోడు అనుకోండి, మళ్ళీ నాకు అట్లాంటి చిత్తం కలిగిందా అంటే ఇది వంట పట్టలేదని లెక్క, పరీక్షలో ఫెయిల్ అయినట్టు లెక్క. ఇక నడవలేదు, కేవలము శబ్దం రూపేమైనా కేవలం ఏదో అయ్యింది అంటే అయినట్టు మొక్కుబడిగా అయిపోయినట్టు లెక్క. మరి ఏం లాభము? వంట పట్టాలే కదా, ఆధ్యాత్మికత నాటుకోవాలి కదా, అందుకు పరీక్ష చేసుకోవాలి. ఇటు ఎలాగైతే ఒక రైలు బండి 2 ఇనుప పట్టీల మీద నడిస్తేనే గమ్యానికి చేరినట్టు, ఈ ఇనుప పట్టీలో
ఈ జన్మ సాధన, జన్మ దీక్ష అనే ఇనుప పట్టిలో ఒక పట్టి సాధన అయితే, ఆధ్యాత్మిక ప్రయత్నం అయితే, రెండవ పట్టి గుణమార్పిడి. మనము బాధ్యతగా గుణమార్పిడి వైపుకు ప్రయాణం చేయాలి. గుణమార్పిడిని చేసుకుంటూ ఉంటేనే రెండు పట్టీలు కలిస్తేనే గమ్యం చేరుతాం. గుణమార్పిడికి పాటు పడాలమ్మా. అది ఆధ్యాత్మిక సాధన. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే 11,000 ఏండ్లమ్మా మనలాగా గృహస్థాశ్రమము గడిపి పిల్లల కోసం సంపాదించి మనం కట్టించిన ఇంట్లో వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, అలాంటి దానికోసం జీవితాన్ని ధారపోసి ఇల్లు కట్టించి మనలాగా ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి సంసారిక ఆనందాలు యొక్క ఋషులు చెయ్యరా? వాళ్ళకి చేయరాకపోతుండేనా? చేస్తుండే కదా. కానీ అన్నిటినీ త్యాగం చేసి ఎందుకు 11,000 ఏండ్లు సాధన చేసిండ్రంటే మనల్ని ఉద్ధరించడానికి, మన జన్మలన్నింటినీ పునీతము గావించబడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంకి మనము కూడా పాటుపడాలి. గుణమార్పిడి, సాధన ఈ రెండు జరిగితేనే మనం తప్పకుండా అమ్మవారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాము, వాళ్ళ యొక్క సాధనకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇదంతా గ్రంథంలో నేను చదువుతూ పరిశోధన చేస్తూ ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిశోధన చేస్తున్నా. చెయ్యాలి, ముందరికి నడిపించాలి. అమ్మలందరికీ ఇంకా నేను ఇంకేమన్నా సేవ చేస్తున్నా లేని నన్ను నేను పునీతుని చేసుకుంటూ ఇంకా హుషారు చేసుకుంటూ పరిశోధన చేస్తున్నా అమ్మ. సరే, ఒకటే నామం గురించి మాట్లాడదాము. ఎంత 10 నిమిషాలు ఉన్నదా? సరే, ఇంకా 10 నిమిషాలలో ముగించేస్తానమ్మా. ఇప్పుడు నడుస్తున్నది గుప్త నవరాత్రులు కదా, శ్యామల, వారాహి. ఈ రెండు గుప్త నవరాత్రులు, మధ్యలో దుర్గా నవరాత్రులు, అవి బహిర్ నవరాత్రులు. అంటే అది గుప్తము కం బహిర్, రెండు రకాలుగా. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చదివినాం కదా. అమ్మవారు శ్రీ లలితా పరాభట్టారికకు ఇరువైపులా ఉండేవాళ్లే శ్యామల, వారాహి. శ్యామల, వారాహి. శ్యామలాదేవి ఎక్కడ ఉంటుంది? గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత చదివినాం కదా. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, అది వారాహి. అంటే ఈ శ్యామలాదేవి ఎవరో కాదు, అమ్మవారి యొక్క సేనకు మంత్రి. ఈమె మంత్రి. శ్యామలాదేవి శ్రీ లలితాదేవి యొక్క సేనకు మంత్రి, వారాహీదేవి దండనాయిక అంటే సేనాధిపతి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మనము శ్వాసించే రెండు నాడులలో ఇడా పింగళ నాడులే శ్యామల, వారాహి. మధ్యలో ఉన్న సుషుమ్న నాడియే లలితాదేవత. మనల్ని దాటి ఎక్కడా లేరామె. వీళ్ళు ఎక్కడా లేరు, మనల్ని దాటి మనలోనే ఉన్నారు. మనము శ్వాసిస్తున్నప్పుడు ఇడా పింగళ నాడులు ఇరువైపులా ఏవైతున్నాయో సచామర రమావాణి. చామర అంటే గాలి వీచడము, గాలి ఊపడము కదా, ఈ గాలి తీసుకోవడమే సచామర రమావాణి. ఈ ఇడా పింగళ నాడులు ఎవరికి సేవ చేస్తున్నారట? మధ్యలో ఉన్న సుషుమ్న నాడి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న లలితాదేవికి సేవ చేస్తున్నారు. అందుకే ఈ శ్యామలాదేవి ఎవరో కాదమ్మా, ఎవరో కాదు. శ్యామలాదేవి అంటే సాక్షాత్తు శ్రీ సరస్వతీ మాతయే. అందుకే చూడండి, ఈమె చేతిలో కూడా వీణ ఉంటుంది. ఈమె సరస్వతీదేవియే. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి. సంగీతము, తంత్రము అంటే క్రియ కదా. మనము చేసే పనులలో కూడా సంగీతము ఉంటేనే శ్యామల సంతోషపడుతుంది, శ్యామలాదేవి. అయ్యా, మనం చేసే పనులలో సంగీతం ఉండడం ఏంటయ్యా అంటే మంచి పనులు చేయడము, నలుగురికి ఆనందాన్ని కలిగించే పనులు చేయడము, చేస్తున్న పని శ్రద్ధతో చేయడము. ఏదో అయ్యింది ముగించేసినామంటే కాదు. భర్తకు వంట చేస్తున్నారు, శ్రద్ధగా వంట చెయ్యండి. ఈ చేస్తున్న పనిలో, ఈ కర్మలో సంగీతం ఉన్నది. ఎక్కడ లయ, ఎక్కడ శృతి, ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో ఆ పనినే సంగీతం అంటామమ్మా. అదే తాంత్రిక రూపము శ్యామలాదేవి. ఒక మనిషితో మాట్లాడుతున్నాము, అబ్బా వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, అబ్బా వీడు వేస్ట్ మనిషి, వీడితో 5 నిమిషాలు మాట్లాడితే కూడా టైం వేస్ట్. వద్దు. ఎందుకు? ఆ బ్రహ్మ కీట జనని, ఆమె ఎక్కడా లేదు కనుక అతడిలో కూడా ఉన్నప్పుడు మరి అతడితో కూడా సంగీతము వచ్చినట్లు సౌమ్యంగా మాట్లాడడము, అతడికి చేస్తున్న ఉపచర్యల్లో ఆతిథ్యంలో ఒక క్రమశిక్షణ ఉంటే శ్యామలాదేవి సంతోషపడుతుందమ్మా. శ్యామలాదేవి ఫోటోలో ఉన్నది, ఏదో ఏడాదికి ఒకసారి నవరాత్రులు వస్తాయి, అక్కడ ముగించేసినాము, ఆమె అటు మేము ఇటు అంటే నడవదు.
ఇక్కడికి వచ్చి శ్యామలా నవరాత్రులు అటెండ్ చేసి శ్యామలాదేవిని గుండెల్లో నిలుపుకొని జీవితంలో స్వాగతిస్తేనే సంపూర్తి దీక్ష. అది అమ్మవారి గొప్పతనమమ్మ, అది అమ్మవారి గొప్పతనము. ఎందుకంటేనమ్మా నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆధ్యాత్మికత అంటే కాలక్షేపము కాదు తల్లి. ఆధ్యాత్మికత అంటే కేవలము కోరికలు కోరుకోవడానికే ఉన్నటువంటి ఒక మీడియం ఏజెంట్ కాదు. ఆధ్యాత్మికత అంటే జన్మను పండించగలిగే పరిపూర్ణత. అది మనం గ్రహించాలి. దక్షయజ్ఞ వినాశిన్యై నమః. దక్షయజ్ఞ వినాశిని చదివినారు కదా, ఎంత నీతి ఉంటుందో తెలుసా? దక్షయజ్ఞ వినాశిని అనేటువంటి నామంలో అమ్మవారట, అమ్మవారు సరే దక్షయజ్ఞం అందరికీ తెలుసు. ఎలాంటి యజ్ఞము తెలుసా అమ్మ? అది దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞానికి ఏర్పాట్లు చేసినప్పుడు ఇట్లాంటి యజ్ఞకుండాలు, దక్ష యజ్ఞంలో ఉన్నటువంటి యజ్ఞకుండాలు మొదటి యజ్ఞకుండము నుంచి చివరి యజ్ఞకుండం వరకు మొత్తము చూడాలంటే దినము రాత్రి ఆగకుండా నడిస్తే 7 రోజులు పడుతుందట. అన్ని యజ్ఞకుండాలట దక్ష యజ్ఞంలో. మొదటి యజ్ఞకుండం నుంచి చివరి యజ్ఞకుండం వరకు అన్ని యజ్ఞకుండాలు చూడాలి అంటే పొద్దున రాత్రి ఆగకుండా నడిస్తే 7 రోజులు నడిస్తే కానీ చివరి యజ్ఞకుండంకి చేరుకోమట. అన్ని యజ్ఞకుండాలు వేసిందట దక్ష ప్రజాపతి. అన్ని యజ్ఞకుండాలు వేసి 33 కోట్ల దేవతలకు ఆసనాలు వేస్తే అంత విశాలమైన ప్రాంగణములో శివుడి కోసము చిన్న ఆసనంకి జాగ దొరకకపోయా ఆయనకి. జగత్పిత తండ్రి అందరికీ ఇన్నిన్ని ఆసనాలు వేసిరి, 33 కోట్ల దేవతలకు ఆసనాలు వేసిరి, ఇన్నిన్ని యజ్ఞకుండాలు 7 రోజులు నడిచిన ఒడవని యజ్ఞకుండాలు చేసిరి. అంత విశాల మహాప్రాంగణములో ఒక్క చిన్న ఆసనము శివుడికి వెయ్యలే చూసినరా, అది దక్షయజ్ఞము. మరి మన జీవితంలో కూడా ఎన్నెన్నో సంబరాలు చేసుకుంటున్నాము, ఎన్నెన్నో సంపాదించుకుంటున్నాము. శివుడి కోసము, దేవదేవుడి కోసము ఈ 24 గంటలలో ఒక్క అరసెకండ్ అయినా మనం వినియోగించుకుంటే మనము చేసేది కూడా దక్షయజ్ఞమే. మనం చేసేది కూడా దక్షయజ్ఞమే కాదంటారా? అంత యజ్ఞకుండాలు వేసి అన్ని ఆసనాలు వేసి శివుడికి ఆసనం వేయకుండా దక్షయజ్ఞం అయింది. శివుడు లేని యజ్ఞము అది అమంగళకరము కాబట్టి అమ్మవారు ధ్వంసం చేసేసింది. మరి 24 గంటల మన ఒక రోజు ప్రయాణములో ఒక్క అరగంట అయినా, ఒక్క అర సెకండ్ అయినా శివుణ్ణి యాద్ చేసుకోకుంటే మరి ఈ 24 గంటలు కూడా దక్షయజ్ఞం లెక్కనే కదమ్మా. అందుకే అనొచ్చు, స్వామి దక్షయజ్ఞము అయిపోయింది, అమ్మవారు ధ్వంసం చేసింది, ఇప్పుడు ఎందుకు నామం చదవాలి అంటే ఇట్లాంటివి సోయి తప్పిన పనులు చేయొద్దు కాబట్టి మనం ఈ నామంని తలిస్తే అమ్మవారు యాద్ చేసుకుంటుందమ్మా. పార్వతీదేవి అడిగింది శివుణ్ణి, స్వామి మరి మా తండ్రి దక్షయజ్ఞము చేస్తున్నాడు, మనం పోయి రావాలి కదా అంటే శివుడు అన్నాడు, చూడమ్మా నీ పుట్టింట్లో యాగం చేస్తున్నారు మంచిదే, నీ మెట్టింటికి ఆహ్వానం రాలే కదా, మరి పోవడం అవునా కరెక్టా కాదా అంటే ఎంతైనా చూడండి అమ్మా, ఒక ఆడపడుచుకు పుట్టింటి వ్యామోహం అట్లా ఉంటుంది. అప్పుడప్పుడు మా అమ్మని అంటుంటా, మా తల్లిని అంటుంటా, మా అమ్మకు వెనకటి కాలం పెళ్ళిళ్ళు కదమ్మా, గౌరీ వివాహం అంటారు. ఆమెకు 12 ఏళ్ళకే పెళ్ళయింది. ఆమె పుట్టింట్లో ఉన్నది 12 సంవత్సరాలు, మా నాన్నతో ఉన్నది 50 సంవత్సరాలు. ఈ ఒక్కసారి ఏమన్నా చప్పుడు ఆయన ఈ 12 సంవత్సరాల వ్యామోహము 50 సంవత్సరాల సాంగత్యాన్ని కింద పడేస్తుంది. అది గొప్పతనం, నేనేం తప్పంటలేనమ్మా. ఇది మీ అమ్మలైనా మీ అందరి యొక్క గొప్పతనము. పార్వతీదేవి కూడా చూడండి, అంటే సతీదేవి పుట్టింట్లో యాగం జరుగుతుంది కదా, పుట్టింట్లో జరుగుతున్న యాగానికి వెళ్ళాలి అన్నటువంటి ఒక కూతురుగా తన ప్రేమ భర్త ఆదియోగి అయిన సంగతే మర్చిపోయింది. ఇతడికి అన్నీ తెలుసు, ఆయన కాలాన్నే శాసించేవాడు, ఈమె యాగంకి వెళ్తే ఏమవుతుందో తెలియదు ఆయనకి తెలుసు, కానీ పుట్టింటి వ్యామోహం కింద భర్త ఆదియోగన సంగతి మర్చిపోయింది పాపం. అంత ఉత్తమ కూతురు అని నేను చెప్పడానికి చెప్తున్నా. సరే భర్త కదా, సరే సతీ నిన్నెందుకు కాదనాలే, పోయిరా నిన్నెందుకు వద్దంట అని చెప్పి పంపించిండు. అతడు ఆదర్శపతి. ఇవాళ రేపు ఏమంటారో తెలుసా, నాకు పిలవకుండా నిన్ను పోయితే ఎట్లా పోతావో చూస్తా, నేను తలుపులు బంద్ చేస్తా, తాళాలు వేస్తా, ఇక అటు పోయితే అటే ఉండాలి, మళ్ళీ నా దగ్గరికి రావద్దు అని పిచ్చి మాటలు ఇవాళ రేపు మనుషులు మాట్లాడుతున్నారు భార్యల వైపుకి. శివుడు అట్లా మాట్లాడలే కాబట్టే అతడు జగత్పిత అయినాడు, అతడు ఆదర్శపతి అయినాడమ్మా. ఆయన అనలే ఆ మాట, పోతావా పో చూద్దాం, అటే ఇక పోయితే ఇటు రావద్దు, ఈ వెర్రి మాటలు మాట్లాడలే శివుడు. ఏమన్నాడో తెలుసా, సరే సతీ నీ కోరిక నేనెందుకు కాదనాలే అని చెప్పి నందీశ్వరుని పిలిచే, వాహనాన్ని అరేంజ్ చేసే, బృంగిని పిలిచిండు, ప్రమథ గణాలను పిలిచి, ఇగో అమ్మకు శోభత ఉండుండిరా, అటు పట్టుకపోన్రి,
ఆమె యాగం చూసి వస్తుందట అని చెప్పి పంపించిండు. కానీ శివుడికి అన్నీ తెలుసా, మా ఆదియోగి ఆయన కూర్చున్న దగ్గరనే అంతా చదవగలడు. వెళ్ళింది సతీదేవి. ఇక మనం అనుకున్నట్టు మస్తు చాలా యజ్ఞకుండాలు, పెద్ద పెద్ద ఆసనాలు. వెళ్ళంగానే అమ్మ ఉన్ను అక్క చెల్లెళ్ళు దగ్గరికి వచ్చింది పలకరించే. దక్షుడికి నమస్తే చెప్పవా, దక్షుడికి దండం పెట్టబోయింది సతీదేవి. ఆయన అట్లా పక్కకు ముఖం తిప్పుకున్నాడు. పర్వాలేదు తండ్రి కదా, ఇంత దానిలో బిజీ ఉన్నాడు, పాపం చేతనైతే లేదేమో, నేను చూస్తలేమో అనుకున్నాను. అప్పుడు కూడా అంతే, మళ్ళీ తండ్రి మమకారం అట్లా ఉంటుంది ఆడ కూతురికి. సరే అయిపోయింది. అన్నీ చూసింది ఆసనాలు. బ్రహ్మకు, సరస్వతికి, విష్ణుమూర్తికి, లక్ష్మికి, ఇంద్రులకు, అష్టదిక్పాలకులకు, పంచలోక పాలకులకు, అందరికీ ఉన్నాయి ఆసనాలు. అమ్మని అడిగింది, అమ్మ ఇంతమందికి ఆసనాలు ఉన్నాయి, మరి నాకు నా భర్తకి ఇక్కడ ఆసనం కనిపిస్తలేదమ్మా అంటే, అప్పుడు దక్షుడు శివనింద చేస్తూ ఉంటే నేను దాని గురించి చదివినా కానీ నేను ఎక్కడ చెప్పదలుచుకోలేదు. శివనింద మనం చెప్పొద్దు, వినొద్దు కూడా. అయిపోయింది. అందరూ అనుకుంటారు ఏందో తెలుసా, నా భర్తను అంటే శివుణ్ణి యజ్ఞానికి పిలవలేదు కాబట్టి కోపముతోని దక్ష యజ్ఞాన్ని వినాశనము చేసింది అనుకుంటారు అందరూ. అది కాదు ప్రధాన కారణము, వేరే ఉన్నది అక్కడ. ఏం కారణమో ఈ గ్రంథంలో చెప్పారు, నా నోటి మాటగా నా సొంత మాటగా చెప్పట్లే. అయింది, అతడు దక్షుడు శివనింద చేసినాడమ్మా. ఇక ఆమె విపరీతంగా కోపోద్రిక్తురాలయ్యి భయంకరంగా అరుస్తూ యజ్ఞకుండంలో దుమికి అందరికీ తెలిసిన విషయమే, దక్ష యజ్ఞం వినాశనమైంది. కేవలము శివుణ్ణి యజ్ఞానికి పిలువలేదన్న కోపముతోనే దక్ష యజ్ఞాన్ని వినాశనం చేయలేదు. రహస్యమైన విషయాలు దానిలో ఉన్నాయి, అది మనం తెలుసుకోవాలి. ఏందో తెలుసా, మొదటిది శివుడు వద్దన్నాడు కదా మొదలు. చూడు సతీ, పుట్టింటికి పంపించద్దనే తప్పు ఆలోచన కాదు ఆయనది. అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆదియోగి ఆయన వద్దు సతీ అని చెప్పాడు. అయినా నా తండ్రి చేస్తున్నారు, నేను పోకుంటే ఎట్లా అని చెప్పి భర్తతో వాదించింది, యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి అనుకున్నది, ఆయన చెప్పినా వినలేదు. నా భర్తతో వాదన చేసినాను, నా భర్తతో వాదన చేయడం వల్ల మొదటి పాతివ్రత్య భంగం ఏర్పడింది. భర్తతో వాదన చేయడం వల్ల మొదటి పాతివ్రత్య భంగం ఏర్పడింది. నా భర్తతో వాదన చేసినటువంటి ఈ దేహముతో మళ్ళా నా భర్త దగ్గరికి ఎట్లా వెళ్ళలేను అంటే పాతివ్రత్య భంగము జరిగిందని ఆమె తలిచిందమ్మా, ఆది పత్ని. రెండవది, భర్తను దక్షుడు తిట్టడానికి పరోక్షంగా నేను కారణమయ్యాను. నేను రాకుంటే నా భర్త తిట్టబడకపోతుండే కదా, అంటే పరోక్షంగా నా భర్తను దూషణ చేయడానికి నేను పరోక్షంగా కారణమైన రెండవ పాతివ్రత్య భంగం అయింది. మూడవది, గురు నింద చేస్తున్నా, పితృనింద చేస్తున్నా పిల్లలు వినొద్దు, దోషమది. జగత్పిత కదా, అతన్ని దక్షుడు నింద చేస్తుంటే అందరూ దేవతలు ఆయనకు బిడ్డలే కదమ్మా. తండ్రి నింద, పితృనింద చేస్తున్నప్పుడు బిడ్డలందరూ వినేలాగా మళ్ళీ పరోక్షంగా నేనే కారణమైనా అని చెప్పి మళ్ళీ మూడవసారి పాతివ్రత్య భంగం అయిందని ఆమె తలిచింది. కాబట్టి ఈ మూడు రకాల పాతివ్రత్య భంగాలు చేసినట్లు మరి ఈ దేహంతో నేను ఆయన దగ్గరికి ఎట్లా పోవాలి, అర్హత లేదు అని చెప్పి తనని తాను తలుచుకొని యజ్ఞంలో దూకి దేహాన్ని యజ్ఞేశ్వరుడికి అంకితం, అంటే దేహాన్ని కాల్చుకొని మళ్ళీ హిమవంతుడికి పుత్రికగా పుట్టి 1000 ఏళ్ళు తపస్సు చేసి పునీతురాలయ్యి అప్పుడు మళ్ళీ శివుడి దగ్గరికి పోయింది. అంటే భర్తతో వాదన చేయడము పాతివ్రత్య భంగము, ఇది నేను చెప్పింది కాదు, సతీదేవి తలిచింది. ఈ విషయాన్ని కుండలిని రహస్యం అనే గ్రంథంలో చెప్పారమ్మా. భర్తతో వాదన చేయొద్దు, మొదటి మాట. రెండవది, భర్తను తిట్టడానికి ఇంకోళ్ళకు అవకాశం ఇవ్వద్దు, రెండవ మాట. మూడవ మాట, తండ్రిని తిడుతుంటే బిడ్డలు వినేటట్టు మనం చేయొద్దు, మూడవ మాట. ఈ 3 మాటలు ప్రతి ఆడపడుచుకు అమ్మవారు ఆదర్శంగా ఈ గ్రంథంలో చెప్పారు, నా సొంత మాట కాదు. ఈ పాఠాలు ఉన్నాయమ్మా. సరే స్వామి, భర్తతో వాదన చేస్తే పాతివ్రత్య భంగమని ఏదో కుండలిని రహస్యం అనే గ్రంథంలో మీరు చూసి మాకు చెప్పారు కదా, మరి భర్త తప్పు చేస్తే, నేను ఇక్కడ చెప్పింది భర్త తప్పు చేయకుంటే వాదన చేస్తే దోషము తప్ప, భర్త తప్పు దారిలో నడిస్తే, భర్త అక్రమమైన దారిలో నడిస్తే భర్తను ఆపడం కోసం వాదన చేయొచ్చు, తప్పు కాదు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇది స్టార్ కండిషన్స్ అప్లై అంటారు కదా, ఇక్కడ మీరు గమనించాలి. భర్త తప్పు చేస్తున్నాడు,
భర్త జూదానికి అలవాటు పడ్డాడు, భర్త మద్యానికి అలవాటు పడ్డాడు. మీరు చెప్పారు కదండి నేను వాదన నడవదు. మరి అక్కడ భర్త తప్పు చేసినప్పుడు నివారించాలి, తప్పు చేయకుండా భర్తను కాపాడుకోవాలి, బాధ్యత అది. కానీ ఏ తప్పు చేయకుండా ఊరికే భర్తతో వాదనలు చేయొద్దనే ఈ ఉదాహరణ చెప్తున్నదమ్మా. ఈ ఉదాహరణ చెప్పడంలో ఉద్దేశము అకారణంగా భర్తతో వాదన చేయొద్దని చెప్పడానికే, అంతే. స్వామి అన్ని భార్యకే చెప్తిరి మీరు ఈ ప్రవచనంలో, మరి భర్తకు చెప్పారా అంటే అవును, భర్తకు కూడా చెప్పాలండి. భర్త కూడా వాదన చేసిండా అమ్మవారితోని? నాలాంటి మగ జీవులు పురుషులందరూ గ్రహించాలే, భార్యను కష్టపెట్టద్దు, భార్యను దుఃఖపెట్టద్దు. శివుడు దుఃఖపెట్టాడా? అక్కడ దుఃఖపెట్టలేదు, ప్రమద గణాలను ఇచ్చి పంపించాడు. అంటే భర్త కూడా నీ తల్లిగారింటికి పోకు, అటు పోయితే అటే ఉండాలి అనే వెర్రి మాటలు మాట్లాడదు. భార్యను కూడా భర్త గౌరవించాలి. ఈ ప్రసంగంలో భర్తకి భార్యకి ఈ దక్షయజ్ఞ వినాశిన్యై నమః అనేటువంటి ఈ ఈ మార్గంలో ఉపన్యాసంలో భర్తకి భార్యకి ఇద్దరికీ పాఠాలు ఉన్నాయమ్మా. ఊరుకున్నాడా? పోయింది, నేను చెప్పకుండా విన్నది కదా, యజ్ఞంలో దుంగింది, అటే పోని అన్నాడా శివుడు? అనలేదు. కోపంతో వెళ్ళి తన వెంట్రుకను పెకిరించి, తన జటాజూటని పెకిరించి వీరభద్రుడిని సృష్టించి తప్పును ఖండించి మళ్ళీ అమ్మవారిని హిమవంతుడి పుత్రికగా పుట్టాలని చెప్పి అనుగ్రహించి ఆమె తపస్సు చేయించి ఆమె తపస్సును మళ్ళీ ఇతడే మెచ్చి మళ్ళీ భార్యగా స్వీకరిస్తే భర్త పాత్ర కూడా దీనిలో ఉంది కదా. అందుకే భార్య తప్పు చేసినా ఓపిక పట్టాలి, భర్త తప్పు చేసినా ఓపిక పట్టాలి. ఆ పూర్తికి భార్యను కాస్త నీతి చెప్పాలి, ఆమెకు న్యాయం చెప్పి నీతి చెప్పి మళ్ళా తన దారిలోకి తెచ్చుకోవాలి. భర్త ధర్మం కూడా దీనిలో ఉందమ్మా. అంత గొప్ప దక్షయజ్ఞ వినాశిన్యై నమః ఒక్క నామము గురించి ఇంత చరిత్ర ఉందంటే 1000 నామాలలో మన జీవితాలను మార్చగలిగే ఎంత మహత్తు ఉన్నదో గమనించాలి మనం. అందుకే నామాలను వాటి అర్థాలను తెలుసుకొని ప్రయత్నము చేయాలమ్మా. మళ్ళా భర్త పాఠం ఉన్నది, భార్య పాఠం ఉన్నది, తల్లిదండ్రుల పాఠం కూడా ఏమున్నదో తెలుసా? తండ్రి నింద జరుగుతుంటే ఇంతమంది దేవతలు విన్నారు కదా, దోషము కట్టుకున్నారు, రేపటి రోజు మళ్ళీ దోషము కట్టుకొని భూమండలం మీద దోషము నివారించుకోవడానికి మళ్ళీ భూమండలం మీదకి వీళ్ళందరూ వస్తే వీళ్ళకు దోష రాహిత్యం ఎట్లను అని చెప్పి ఆలు మొగలు ఇద్దరు ఎంత గొప్ప ఆది దంపతులమ్మ పార్వతీ పరమేశ్వరుడు. అందుకే సతీదేవిని భుజాన ఎక్కించుకొని భూమండలం మీద 18 శక్తి పీఠాలను ఏర్పరిచి వీళ్ళందరూ భూమండలం పైన రేపు జన్మ ఎత్తితే ఈ పీఠాలను దర్శించి మళ్ళా పునీతులయ్యి మళ్ళీ తిరిగి దేవతలుగా మారేటువంటి క్రమాన్ని కూడా భార్య కాలిపోతున్నా మళ్ళా బిడ్డల గురించి ఆలోచించిండు శివుడు. అతడు కదా ఆది పరమేశ్వరుడు. తన దేహము కాలుతున్న శివనిందను విని వీళ్ళందరూ శాపం పడి భూమికి వస్తే పునీతులు కావాలని దేహము కాలుతూ ఉన్నా నా బిడ్డలు కష్టపడద్దు అని చెప్పి 108 పీఠాలను ఏర్పాటు చేసిన ఆ అమ్మ కదా ఆది మాత, ఆది పరమేశ్వరి. ఒక్క నామంలో ఇంత ఉందమ్మా. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రసంగంలో నేను చెప్పిన మాటలు, నా ద్వారా చెప్పబడ్డ మాటలు నా సొంతవి కావు, నేను పుట్టించినవి కావు. కుండలిని రహస్యం అనే గ్రంథములో పరిశోధన చేసి మీకు తెలియచేయడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. తప్పకుండా నవరాత్రులకు రండి. నిజంగా ఇంకొక మాట, నారాయణం చక్రవర్తి గారి గురించి చెప్పకుండా ప్రసంగాన్ని ముగిస్తే పెరుగన్నము తినకుండా భోజనాన్ని ముగించినట్టు లెక్క. చాలా గొప్ప ఉపాసకుడమ్మ అతడు. ఎంత నిస్వార్థ జీవి అంటే ఇంత ఆశ్రమాన్ని స్థాపించి రోజు అన్నదానము చేస్తున్నారు ఆయన. అమ్మ ఒక పూట ఒక మనిషికి బుక్కెడు అన్నం పెట్టాలంటే 2 రోజుల నుంచి ఆలోచిస్తాం మనము. అతడు రోజు అన్నదానం చేస్తున్నాడు అంటే ఎంత 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 సంకల్పయోగి అతడు. ఆధ్యాత్మికతను తాను ఒక్కడే అనుభూతి చెందకుండా ఇంతమంది అనుభూతి చెందాలని చెప్పి ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని ఎన్నో కష్టాలకు ఎన్నో సవాళ్లకు ఎదుర్కొంటూ తన అన్నప్రసాద వితరణ దీక్షను భగ్నం కాకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భగ్నం కాకుండా చూసుకుంటున్నారు. మరి మనందరి బాధ్యత కదా, వచ్చినాము మనం అందరం కూడా మన చేదోడును అందించాలి సంస్థకి. మనందరం కూడా వస్తు రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, మన భుజాల శ్రమ రూపేణ కావచ్చు, మనం అందరం కూడా ఈ ఆశ్రమ మనుగడకు మనమందరం కూడా కారణం కావాలి. 4 సమిధలు కలిస్తేనే యజ్ఞం అయినట్లు ఇది మన అందరిది. ఈ శ్రీ విద్యా శక్తిపీఠము మనందరిది, దీని విజయ పరంపర మనందరిది, మన బాధ్యత కూడా ఉందని చెప్పి గ్రహిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మనం ఏమి ఇవ్వగలగం? ఓన్లీ ఈ యొక్క అక్షత్వానాలు అంటే మన ఉన్న శరీరంలో ప్రతి ఒక్క
అలువు కదలాలంటే చప్పట్ల ద్వారా వారికి వారి పాదాలకు అర్పిస్తాం. ఇంత మా సోదరుడు చెప్తే గంగా ప్రవాహం అలా సాగుతూనే ఉంటుంది. మీరు 24 గంటలు చెప్పమన్నా చెప్పే అంత శక్తిని ఆ అమ్మవారు అతనికి ఇచ్చింది. మరి ఆధ్యాత్మికం అంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞతా భావం. అంటే మనకు ప్రకృతి ఇచ్చింది, వర్షాలు ఇవన్నీ పడ్డా మన కృతజ్ఞత భావం ఇప్పుడున్న వ్యవస్థలో తగ్గిపోయింది. మానవ జీవితాలలో కృతజ్ఞత ఉండలేదు. మీరు ఏ స్తోత్రాలను చూడండి, ఏ శాస్త్రమైన ఏం చెప్తుందంటే కృతజ్ఞతా భావం ఉండాలి. కృతజ్ఞతా భావం అంటే ఏంటి? ఏదైనా మనకు ఎవరైనా ఒకరు ఇస్తే దానికి ఒక కృతజ్ఞత చెప్పుకోవడం. అంటే మనం వంతు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా అన్నం తింటారమ్మా, అన్నదాత కృతజ్ఞత. కాబట్టి మీరందరూ ఆ యొక్క ఆధ్యాత్మిక జీవనంలో కలవాలని, ఆ మార్గదర్శకంలో మనందరినీ పునీతులం కావాలని ఆ స్వామివారి యొక్క కోరికను మనం తప్పకుండా నెరవేర్చుకుంటూ సర్వే జనాన సుఖినో భవంతు. జై మహాదేవ. गणपतिं हवामहे कविं कवीनामपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयावतु श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। रामह्यामामः जीवनं दर्शोरिता दीपस्थिरमङ्गलमूर्तये नमो नमः। ताम्बूलाद सर्वोपचारार्थे प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। आगमार्थं देवानां दर्शदा कुरुखण्डारवन्दप्रदेवताः कानदाञ्जनम् अवतर्पन्तरे भूता जय भूता भुवनौस्थिराः ते भूता विघ्नकर्तारस्य रश्कन्तशभाग्ददा अततीक्ष्णमहाकारकल्पान्तदहनोपमा भैरवाजलमस्तुभ्यमनग्नान् दातुमर्हसि उत्तिष्ठन्तु भूतपशादाः एते भूमिभारकाः एतेषामवरोधनं ब्रह्मकर्मतमारभे। ॐ भूः ॐ भवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम्। स्फेरवराहकल्पे वैवस्पतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतप्रदेशे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णाकोटावरिगोर्मध्यदेशे नमस्तदेवता श्रीविद्याशक्तिपीठे नमस्तदेवता गौब्राह्मण हरिहरगुरुतृणसन्नधोस्मृतवान् व्यामहारिगजान्द्रमाण श्रीप्रभवाष्टसंवत्सराणां मध्ये भवति श्रीक्रोधनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माहमासे शुक्लपक्षे द्वितीयायां मातरः भृगुमात्रे शुभमात्रे शुभनक्षत्रजभजो गजभग्नये मङ्गणमते नमदिष्टायां शुभतिथौ परमेश्वरप्रतिष्ठा परमेश्वरप्रीत्यर्थम् ईश्वरप्रीत्यर्थं पूर्वसङ्कल्पविधानेन सारेण सङ्कल्पिता परदेवता संकल्पिता आचार्यशिष्यैः सह दरिष्यमाण मन्त्रणे श्रीराजश्यामला परदेवतां दुष्कराजश्यामला परदेवता प्रीत्यर्थं नवान्हकदीक्षया राजश्यामला नवरात्रिमहोत्सवाख्ये शुभकर्मणि श्रीदेवी प्रीत्यर्थं कल्पोक्तप्रकारेण यावच्छक्तिध्यानावाहनान् षोडशोपचारपूर्वक प्रत्येकं ललिता सहस्रनामार्चन कुङ्कुमार्चन पूजा खजं कर्म करिष्ये। तरंगा ध्यायामि धियानम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावजे भवानीं ध्यायेत् पद्मादनस्थां विकसितवदनां पद्मपत्रादताक्षीं हेमाभां पीतवस्त्रां करकलतलसद्धेमोद्भां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामरकजम्बिकस्तूरिकां समन्दहसदेक्षणां सदरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरणमाल्यभूषां वराञ्जपाकुसमभासुरां जपविधौ स्मरेदम्बिकां चतुर्भुते चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमराकशोने पुण्ड्रेक्षुभाषाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगते कमातः। ओम श्रीमत्सिंहासनेश्वराय नमः। ओम सुदत्तमन्दलं भूताय नमः। ओम देवगात्रमन्दिराय नमः। ओम दुर्भाहस्ताय नमः। ओम चतुर्बाहनमन्दिराय नमः। ओम रागस्प्रभोजाय नमः।
ఓం క్రోధాకారాం కులోత్పలాయ నమః ఓం మనోరూపేక్షుగోండాయ నమః ఓం మండలనాథాయ నమః ఓం విదారణ ప్రహాపరమణి బ్రహ్మాండమండలాయ నమః ఓం చంపకాశోకన్నాగరోగంధేవనసత్రాయ నమః ఓం గురువిందమనుష్ఠేంద్రగణపూజినందలాయ నమః ఓం అష్టమేంద్రప్రాదరకస్మరలోచనాయ నమః ఓం ముఖేంద్రగంగాభరణాభిషేకాయ నమః ఓం శ్రీమత్సింహాసనేశ్వరీ శ్రీదత్తమండలభూతాదేవతారకసమత్మక సుఖ్యస్థానసహస్రాభాతుర్బాహుతమంతుక నాగస్వరూపాహాఖ్యాత్వభాగారాక్షోత్తర మనోరూపేక్షకోదమినానందతం మాతృకారక విదారప్రభాకోరమత్వం ధాన్యమండల సంపదాశోకరుణాకోసంధ్యకలసత్తర గురువిందమశ్వే నికటకో వీరమండల అష్టమేంద్ర విభ్రారకస్వరదోషక ముఖచంద్రగణక పరమనాభిషేకక వదనక్షరమాంగల్యభవతో రథచంద్రిక అక్షలక్ష్మీపరేమ హరణి నాభలోదర నమదంబకముష్కాభరాధా పల్లవిరాజిత ఆరాకాంతికరస్కారాభరణభాసుర కదంబవందలీకృప్తకర్ణకోణమనోహర కాడంబలికలేకోటతపనోటపమండల తత్పరాకసరాతరిభాతకపోలభూః నపవిద్రుమముష్ఠేంగత్కారక్షర శుద్ధవిద్యాంబురాకారకులపంచత్వజోజ్వల కర్పూరవిందకామోనసమాగ్రసత్యగంధర మృదుసల్లాపమాధుర్లవిర్భక్తిజగత్సవి మంద సత్యత్రైవైవ శిష్టాకలోనముఖ్యాఫలాన్విత కామేశ్వరప్రేమరత్మనవిప్రణస్తమి నాభ్యారమాణలోమావిమతాఫలకృతత్వయి లక్ష్యలోకగాధారతాసంలీలవత్సర స్తనభారతమండత్వరత్నవరత్రిగా సత్వలీరవి రత్నకింకలికారం దర్శన రామభూషిత కామీన సంజ్ఞాత సౌభాగ్యమాంతమోరుపయాంబిక మాణిక్యమకుడాకారకాలిక ఇంద్రగోపవక్షుస్వరూఢామదీపిక గూఢగుంజాకోమపుష్పదాన్విత నఖలీర్ఘసంచన్నమస్తమోమున దత్రజత్రభాషాలమరాకుసురోరుహ సిద్ధారమణమందిరమంతశ్రీకరాంబుక రాళీమంత్రగమన మహాలామన్యదేవతివి సర్వార్ణామద్యాభూషిత శివకామేశ్వరాధికాస్వాధీనమల్లభ సుమేరమత్రముఖశ్రీవంజగణనాయక చింతామణి భారతస్థాపంతబ్రహ్మాసనస్థిత మహాభట్పాడదేశంస్థాపంబనవాసిని సుధారాగణ మధ్యస్థ కామాక్షి కామరాణి దేవజనస్థూలమానాత్మవైభవ నందాసురభోచిత్తమృత సంపత్కరీ సమారూఢస్వరసేవిత అశ్వారూఢాకోటికోటికరాపద చక్రధారూఢ సర్వాధిగమనిష్కృత దేవచక్రధారూఢమంత్రిణీ పరిసేవిత కించక్రధారూఢనందనాథావరస్కృత ప్రాణహరణామారాహి విగణంతిక కామేశ్వరభారోపకృత శ్రీగణేశ్వర మహాగణేశ నృత్యంత్రప్రహర్షక మండాసురేంద్ర నిర్భక్తశస్త్రవనశ్రీ పరాకులభోత్పన్ననారాయణనక్షాకృతి మహాపాశుపదాస్తాగ్నగర్భక్ఖాసురసైనక కామేశ్వరాస్త్రగర్భసభండాధరసూచక బ్రహ్మో వేంద్రమహేంద్రాసేవనౌ పురవైభవ హరణేంద్రాగ్రసందక్షకామసంజీవనౌషధి శ్రీవత్వాకవకూటేకస్వరూపముఖంవర కంఠాధక్కడవర్గంధమధ్యకోటిస్వరూపిణి శక్తికోటేకదామన్యకట్యధోకాకటారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రజగణయవర పురాణేకృతిభాకులసంకేతమాలిని పురాంగరాకులాంతస్థా కౌరవీ కులజ్యోతిని అకులాసమజాంతస్థా సమయాధారతత్పర బ్రహ్మగ్రంథవిభేదని మణిపూరాంతరతుధా విష్ణుగ్రంథవిభేదని ఆజ్ఞాచక్రాంతరాక్షస్థావత్యగ్రంథవిభేదని సహస్రారామృగారూఢా సహస్రాభవదశమి కైలపాసమరచుషక్షో వదనౌస్తక మహాచక్రపుండరే విభసత్వనైయసి భవానీ భావనాచంద్రా భవాన్యకుమారిక విశ్రామానురుపత్వా విక్రమస్నానికారాశ్వరాశ్రయ విశ్వసుప్రానిత్యముత్రాయవద్గానమిత్ర విశ్వారణానుష్కరంకార్యోపాతంగరీశ్వర వీరాంగరామదీ నిర్మదా మదనాసిని విస్తుందానహంకారానుమోహ మోహనాసిని నిర్మమామదాహంత్రే నిష్పాపా పాపనాసిని విశ్వోధాతోసత్మని మోహనాసిని విశ్వంసదాహం వదే నిరుద్భవా అవనాసిని నిర్వికల్పాని రామాదాని ప్రేతాని నిర్వ్యాజామృత్యమనని విశ్వయా విశ్వరిత్వః విశ్వలానీల జగుణానిలపాదానిలత్తిగా యోగః ఆరుత్రమారుత్రారుత్రహంతి సుభక్తిదా ఇష్ట
सर्वेश्वरी सर्वमयी सर्वानन्दस्वरूपिणी सर्वलिङ्गात्मिका सर्वधर्मरूपामवन्तिनी माहेश्वरी महादेवी महालक्ष्मी वरप्रदा महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्ता महाशक्ति महारथी भारमण्डलमध्यस्था भैरवी भगवादिनी अद्वासना भगवती मत्सरा भवहोदरी कुन्दे सर्वभोत्पन्नभुवनावळी सहस्रसे सर्वदा सहस्राक्षी सहस्रपाद श्रीकपालभूमिका सकलानवसन्तो हरस्यं पुरमौक्तिका पुरुषार्थप्रदा पूर्णा भूमिनी भुवनेश्वरी अम्बिकानानिधना हरिसंहिरप्रसेविका नारायणी नामरूपा नामरूपमर्पिता श्रीङ्गारी श्रीमती हेतो कालेयमर्पिता विद्याराजीमलोदना मण्डलीरमण्डलस्कारणनिलमेखला कमाराकेन्द्रवदना रजरूपा रत्नप्रिया इच्छाकरेणात्मसक्ष्मी रामा रमणरम्पणा काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी जगदीशन्ता करुणा रससागरा कलावती मलालापा कान्ता कादम्बरी प्रिया वरदावा मनगना भावनी मदविष्णवा विश्वाधिकारे रमेत्या विद्याधरनिवासिनी विधात्रीवेव धरणी विश्वमाया विलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेषु क्षेत्रक्षेत्रप्रमारिणी चलवद्यवधर्मक्ता क्षेत्रमालसमर्चिता विदगारुवगामन्या वन्दारुगणवत्सला वाग्वादिनी वामकेशी मध्यमण्डलवासिनी भक्तिमण्डलवासिनी घोरचक्रमाराध्या शरणदेव रावित्नाशा पुण्यकर्पूरिका नित्यक्रियामरूपमानिर्वाणसुभरादिनी नित्याषोडशगारूपा श्रीगन्धार्थशरीरणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृतरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी कामेशनर्वधा सारगोपुरी भक्तहारभौमिकभारमध्वानसन्ततिः शिवरूपी शिवाराध्या धर्ममूर्ति शिवङ्करी शिवप्रिया शिवपरा शिष्येष्ठा शिष्टपूजिता अन्तकोशाङ्करस्थिता विश्रीमहिमाविद्यरूपरा पदसारिणी कक्षाक्षी पदमानन्दभूः चन्द्रनन्दकविद्धाङ्गी साम्येयकुसुमप्रिया कुशलाकोमराकारा गुरुदुर्गा कुलेश्वरी कुलकुमारया कुलमातृप्रदेशिका कुमारकनाथाप्ता सुचित्पुष्टिर्पतिः शान्तिस्वस्तमदेवात्मन्दिरे विघ्ननाशिनी एवोमये कृष्णालोलाक्षी नामरूपिणी मालिनी हंसती माता मलया चलनाशिनी सुमुखेशोभना प्रणायिका कालकण्ठीका शोभनी सूक्ष्मरूपिणी अग्रेश्वरी वामदेवी वयोस्कारवृत्तदा सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धकर्णा त्रिलोचना खट्वाङ्गायुक्तहरणा वदनैकसमन्विता पारसान्नप्रिया तस्या वसुलोकभयङ्करी
మాతృకారణరూపిణి మహాకైలాసమూర్తిమహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిక శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటిక అనాథైకమలా కోటసేవిక శిరస్కృతాకం గణిభా భారస్కేంద్రధరుప్రభ హృదయస్థాన వ్యక్తఖ్యాత్రికోణాంతరదీపిక శాస్త్రాదీహంత్రి రక్తదుఃఖవినాశిని వరాంగోరుదీర్ఘాస్త్రీకరः స్తోత్రం ముఖీ పురమోర్యర్పణధర్గో మాతా భవన్మభూః దేవే శ్రీమద్దేవిస్థానాకాశరూపిణి ప్రజపయుక్తయాకాంతరూప ప్రాంతికా కావ్యావనోదిని సదామనమావాణి సప్తప్రాసేత ఆశీర్వదయాత్మా పరమాపాపనాకుని అనేకోటికంఠాకరణి విగ్రహ శ్రీకాళి కేవలాంత్యాకైవైభవదాయి త్రిపురాత్రికృత్యాత్మోస్మిత్రజేశ్వరి బ్రహ్మాకైకస్వరూపిణి బృహదీర్ఘాభణీకాభి బ్రహ్మానందాకృత్యా ఆశారూపా భక్సేన ఆహారవివర్తక సుఖారాధ్యా సుఖకరీ శోభనాభాగతి రాజరాజేశ్వరి రాజ్యరాజని రాజమల్లభ రాజరూపా రాజవిభవివేశితృతాస్త్ర రాజలక్ష్మీ కోశనాథ సుతరంగభరేశ్వరి సామ్రాజ్యరాజి సత్యగంధా సాగరమేహర ఈశ్వరాదేత్య రమణీ సర్వలోకభంగరి సర్వాత్మరాత్రి సావిత్రి సత్యరానందరూపిణి కేశకాలాపలక్ష్మ్యా సర్వదా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమణి గుహాంబా గుప్తరూపిణి సర్వోపాధవిముక్తా సదాశివపరివృత పారాయణప్రియా నందవిద్యా వెంకటేశ్వరి విద్యా జగత శిష్టానా ముఖ్యా మందరూపిణి భాస్కప్రియవారేకరి లజ్జారంభాయముద్ర భవనామదధా వృష్టిస్మాపారణ్యగమారణ దౌర్భాగ్యమూలభాకూల జరాత్మాంతరవిప్రభ భాగ్యాప్రదృగా భక్తదిచ్చవేదిఘనాఘన పురోగమర్మరదంభోలముఖ్యవారిముఖార్య మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాతా మహాసన అపర్ణాచంద్రికాచండముండా స్వరణశోధని క్షరాక్షరాత్మికా సర్వలోకేషి విశ్వధారణి త్రివర్గధాత్రి సుభగాత్రి గమ్మగాత్రిగుణాత్మిక స్వర్గాపవర్తయాశుద్ధా జపాపుష్పనిభాత్రి గోదోపతీర్థుధరా నిత్యరూపా ప్రియప్రద పురారాధ్యా దురాధరసా పాఠీ బుధవప్రజ మహవీరేణ నరగా మందార బుధవప్రజ రూపా విరజా విష్ణులోముఖి మత్స్యక్రూపా పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్కాండభైరవారాధ్యా మంత్రిణి స్వరాజ్యధూః విపురేషే విరత్సేనా నిశ్రేణ్యాపరాపర సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్తినీకయామాల కామధుఃకామరూపిణి అలానిధిర్కామ్యమలారసక్తారససేవధిः పుష్టాపురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణ పరమజ్యోతిష్పరంధా పరమాణస్పరాత్పర ప్రసవత్రీ గంధాక్షా ప్రతిష్ఠా ప్రకటాగ్నిః ప్రాణేశ్వరి ప్రాణదాత్రీ సంకారతీర్థరూపిణి విశృంఖలా ప్రతిష్ఠా వీరమాతా బృహత్సూః ముకుందాముక్తగణగా మూలవిగ్రహరూపిణి భావర్తా భవరోపత్ని భవరత్నప్రవర్తని సంధసారాఘాస్త్రసారా మంత్రసారానరోదరి ఉదారకీకృత్రామవిభవ మంత్రరూపిణి జన్మమృత్యురాపత్రధనమిష్టాదదాని సర్వోపనదుష్టాధాంతిక గంభీరాకరణాంతస్థానమిత మానరోరువ నిర్మలార్జిత ఆస్థాకాంక్షాకాంక్షాస్తరిగ్రహ కార్యకారణముక్త కామవిరజగణమిత కణత్రకధారంకారీకారిగ్రహధారి యాక్షరవనముక్తాంక్షాక్షుప్రదారిణి విష్ణుప్రవణకారిణి విష్ణుప్రాసామిత్రమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనయోర్విమయా కూటస్థాగరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీరా వైష్ణవంగానాదరూపిణి విజ్ఞానగణాగంగాపదక్షా వైందవాసన తత్పాధికారత్వమదేవత్వమర్థస్వరూపిణి సామకారప్రజాసౌర్యాసనాశన ఉదంత్రిని సంజ్ఞాపదవ్యమార్గస్థాతకావత్వనివారిణి స్వస్థాస్వభావమధరాధీరాధీరవర్చిత చైతన్యార్థవారాధ్యాచైతన్యగుణమప్రజా సదోదారాదుష్టాదరుణాదిత్యవాడన దశోపదారిణి ఆస్మరీదాస్మరీశ్వర్యా సకలా సంభమోహిని ధరాధరసుదాధిరాజమంజలి సుభగరి సువేదాఖ్యాసమాసిని సుభానప్రేణాశోభనా సుత్తమానస బిందుదర్పణ సంతుష్ట ఓవరా త్రిపురాంబిరా జగపత్రా స్వారాధ్యా త్రిపురా శ్రీమంతర
प्राणधारणे प्राणमज्जा प्राणमूलस्वरूपिणे योनिमुद्राखण्डेषु त्रिगुणाम्बात्रिकोणः अनघात्पुरदारिद्रामाक्षदात्मदारिणे अभ्यादासनेत्रादारिणरूपिणे अव्यादगरणामोत्तरकारणमान्तरीतिका आपालकोपविदुरासतानुयज्ञसाधना श्रीचक्रा धर्मया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवा शिवशक्तिरूपिणी ललिता एवं श्रीललितादेव्या नाम्नां सहस्रप्रत्यगुः
परमानित्यं विश्वन्नारायणको हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपदेवते पतिं विश्वस्यात्मेश्वरोजाश्वरोजमश्रुतम् नारायणात्मा नारायणः परः नारायणपरं नारायणः परः नारायणपरो ज्ञानं नारायणः परः यज्जगत् सर्वं दृश्यते अन्तर्बहिः सर्वं ज्ञाप्य नारायणस्थितः नीलोद्भागवस्थितः नीलदोषमभ्यस्तान् विद्युल्लेखे भास्वरः नीलाशोकवत्तन्मे पीताभास्वर्गलोपमा तस्याश्रिकार्यमध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म सचिवः सहरिसेन्द्रस्तोक्षरपरमस्वराट् अनादिनादाय प्रसङ्गसाहिने नमो वयं महेश्वराय कुर्महे समेकामान् कामकामाय मह्यम् कामेश्वरो वैश्ववनो ददातु कुबेराय वैश्ववनाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तःसरति भूतेषु गुहायां विश्वभूतेषु त्वं यज्ञस्थं महत्कारस्थमिन्द्रस्तगोरुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापते वन्दनामहाभोज्योतिरसमृतं ब्रह्मभूभवस्वरो अथैनं विष्णवे शरण्यर्भवते यज्ञो वै विष्णुः यज्ञ एवान्तरः प्रतिष्ठते श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः सद्यो जातं प्रमथ्यापि सद्यो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमा भवोद्भवाय नमः वामदेवाय नमो श्रेष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः बलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूताय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो जातवेदसे सुरवामसो ममराति यतोनितः त्रिवेदः सदावर्षं दुर्गानि विश्वानामेव सिन्धन्तु विराज्यग्निः तामग्निवर्णान् तमसात्मनग्नीं वैरोचनीं कर्मफले सुदुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे नमः अग्ने त्वं पारयानव्य अस्मान् स्वस्तिभिर्न दुर्गाणि विश्वा ओष्ठपुत्रे बहुलानमुर्वे भवातो रायराय धन्योः राजतमो रामानमुग्रमग्निनो भवेम परमात् सहस्तात् सरपरशतु दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरदात्यग्निः प्रचोदितमेकात्मनेषु सदात्महो नानव्यस्तदस्ये स्वाञ्चार्ये तदवं विप्रयस्मास्मभ्यं तदो भगवानयस्मान् विद्महे कन्यकुमारि धीमहि तन्नो प्रचोदयात् यो वेदादो स्वरः प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रकृतिर्नस्य यः परः स महेश्वरः पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः राहिमाकुपजातेषु शरणागतवत्सले अन्यथा शरणन्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष सुरेश्वरी क्रीडस्थलावाहनमण्डली श्रीराजश्यामलावरदेवता प्रजोर्मः आधारमूले आत्मप्रदक्षिणे नमस्काराञ्जलिं समर्पयामि